ఫ్రెండ్స్, మీలో చాలామందికి తెలిసిన విషయమే. ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం దగ్గర మనకు ఒక చెరువు ఉంది. కంబం చెరువు అంటారు. అది శ్రీకృష్ణదేవరాయలు తవ్వించారు. దానికి ఆనకట్ట ఆయన వైఫ్ వరదరాజమ్మ పేరు మీద కట్టారని చెప్పేసి అక్కడ లోకల్గా చెప్తారు. అది ఇంతవరకు ఎప్పుడు తెగలేదు. కృష్ణదేవరాయలు 15వ శతాబ్దం, సో అంటే గత 500 సంవత్సరాల నుంచి ఉంది. ఇట్ ఈస్ ఏ బిగ్ ట్యాంక్, ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ట్యాంక్. సో ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ సరైన లీడర్స్ లేక ఒకప్పుడు ఖమ్మంకు ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, తర్వాత దాన్ని గిద్దలూరు వెళ్ళిపోయింది. సో మార్కాపూరు ఖమ్మం చిన్న ప్లేసెస్గా ఉన్నప్పుడు ఖమ్మం ఇట్ వాజ్ బ్రిటిష్ టైం తాలూకా. ఈరోజు సరైన నాయకుడు లేక అది చాలా అలాగే ఉండిపోయింది. పాతకాలము ఖమ్మం లాగానే గిద్దలూరు మార్కాపూర్ రెండు డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మార్కాపూర్ జిల్లా కూడా కాబోతుంది. సో ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ చెరువు పొడవు 7 కిలోమీటర్లు పూర్తిగా నిండి అలుగుబారుతా ఉంది. ఇప్పుడు వెడల్పు 3.5 కిలోమీటర్లు. సో దీనికి ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, వీళ్ళు శ్రద్ధ తీసుకొని దాని మీద బోటు మీరు జర్నీ పెట్టేస్తే ఈ మోదాపురము, లింగాపురం, పాపినేని వెళ్ళే వాళ్ళు ఈ బస్సుల మీద ఆధారపడకుండా ఇక్కడ ఒక పాయింట్లో వాళ్ళు ఎక్కేసి డైరెక్ట్గా అవకలగట్టుకు వెళ్ళిపోవచ్చు. ఆ నుంచి వాళ్ళ ఊర్లు దగ్గరే. సో ఏ చిన్న ఆటో పట్టుకున్నా వెళ్ళిపోతారు. 7 సీటర్స్ ఉన్నాయి. అందువల్ల దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.